హోళీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. హోళీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పరిమళ గారు, బెల్లం ఉంది, చక్కెర, అదేంటండి ఏం పప్పు అది? శనగపప్పు. అయితే స్టార్ట్ చేద్దామా హోళీకి ప్రాసెస్? ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనము పిండి కలుపుకోవాలి. ఎందుకంటే హోళీగే చేసుకోవడానికి పిండి అనేది మంచి నానిగా స్టఫ్ అనేది మంచిగా రావాలి. మెత్తగా స్టఫ్ ఉంటే హోళీగే స్మూత్గా పొరలు వచ్చేసి అలా వస్తుంది. ఓకేనా? మన పిండి కలుపుకోవడానికి. సో ఏం పిండి ఉండేది? ఇది గోధుమ పిండి. గోధుమ పిండి చాలా మంది జనాలు ఏం చేస్తారంటే మైదా కూడా కలుపుతారు. కాకపోతే ఈ గోధుమ పిండి ఒకటే చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే తర్వాత మనము చల్లారిన తర్వాత తిన్నాను కూడాను మనకి కొద్దిగా నూనె వేసుకోవాలి. దానికి స్టఫింగ్కి కొద్దిగా నూనె అనేది వేసుకుంటే మెత్తగా అవుతుంది అనమాట. ఓకే, చాలా మంచిగా మెత్తగా పొరలుగా వేస్తారు. కొద్దిగా మా వైపు ఇది కూడా వేస్తారు. ఓకే, సాల్ట్ కూడా పిండిలో కలుపుకోవడానికి. ఎవ్రీడే చపాతీ చేసినాను కూడాను కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతాం. సో కొంచెం ఉప్పు, కర్ణాటక వైపు ఉప్పు వేసుకోవాలి. ఓకే, వేసుకొని మనం తగినంత వాటర్ పోసుకుంటూ మనకి స్టఫ్ మనకి ఎంత అంటే పల్చన కావాలా గట్టిగా కావాలా ఆ క్వాంటిటీని బట్టి మనము ఈ పిండిని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే, సో వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సినట్టు కలుపుకోవాలి. స్టఫ్ అనేది మనం చేయగలిగినంత స్టఫ్ చేసుకోవాలి. ఓకే, సో అయితే ఇంకొంచెం కన్నడ నేర్చుకుంటానండి. గోధుమ పిండిని ఏమంటారు? గోధి హిట్టు. ఓకే, పిండి అనడానికి హిట్టు అంటారు. ఓకే ఓకే, రైట్. ఇది అయ్యింది. ఒక 10 minutes ఇది నాననిద్దాము. అంతవరకు మనము ఈ శనగపప్పు, బెల్లము, షుగర్ ని యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం, ఉడకబెట్టుకుందాం. అంటే దాన్ని పూర్ణం చేయడానికి. పూర్ణానికి కావాల్సిన మిక్చర్ రెడీ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసేమో. సో పరిమళ గారు, పాన్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏంటండి? గ్యాస్ వెలిగిందాము. గ్యాస్ వెలిగించేసి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును దీంట్లో వేద్దాం. ఓకే, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. మనకి ముందే అనుకున్నట్టు బెల్లము కొద్దిగా. సో ఫస్ట్ అయితే బెల్లం వేస్తున్నాము. తర్వాత 2-3 స్పూన్స్ షుగర్ వేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉండాలి క్వాంటిటీ, ఏది తక్కువ ఉండాలండి? బెల్లం ఎక్కువ, టేస్ట్ ఎక్కువ వస్తుంది. బెల్లంతోనే యాక్చువల్గా ఫస్ట్ ఒక్కటి చేసుకోవాలంటే బెల్లంతో చేసుకోవచ్చు. కాకపోతే షుగర్ వేయడం వల్ల ఆ టేస్ట్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో షుగర్ కలిపాను. ఓకే, మనము కాసేపు దీన్ని మగ్గనిద్దాం ఇలాగే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసేద్దామా అండి? ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిద్దాం. ఎందుకంటే డైరెక్ట్గా మిక్సీ పడితే ఏమవుతుంది, కొద్దిగా మిక్సీ కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా వేడిగా అయిపోతుంది కనుక సో చల్లారనివ్వాలి. ఒక 2 minutes చల్లారిన తర్వాత మనము పూర్ణము చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసాం కదా. సో పరిమళ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇది మిక్సీలో పట్టాలి. ఇది మనము బెల్లం వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, ఇది మిక్సీ పెట్టి పూర్ణం చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి జార్. ఇలా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం అంతా. ఇదివల్ల అయితే అనుష, నీకు తెలుసా, ఈ మిక్సీ లేని రోజుల్లో రోళ్లలో రుబ్బేవారు. అవును, రోటి పచ్చడి నీకు తెలుసు కదా. ఇప్పటికీ ఈ ఊళ్ళల్లో అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఈ మిక్సీ కంటే మనకి రోల్లోనే టేస్టీగా ఉంటుందని మిక్సీ ఉన్నాను కూడా రోల్లోనే రుబ్బుకుంటారు. ఓకే, ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, అనుష, హోళీకి పూర్ణం రెడీ అయ్యింది. ఓకే,
అనుష మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పూర్ణాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. బౌల్ ఇస్తావా? ఇదిగోండి. ఇది చక్కగా అయ్యింది. మనము ఇంకా మంచి సువాసన రావాలి, మంచి టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలంటే జాజికాయ అనుకుంటాం. జాజికాయ పౌడరు, తర్వాత ఇలాచీ పౌడరు. ఓకే, సో రెండు కలిపిన పౌడర్, రెండు కలిపిన పౌడర్ని కొద్దిగా దీంట్లో వేసుకుందాం. ఓకే, ఈ స్టఫ్ ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నానబెట్టిన పిండిని తీసుకుందాం. గోధుమ పిండి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము హోళిగేని చేయడానికి స్టార్ట్ చేద్దాము. ఓకే, పెనంకి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ఆయిల్లో ఇలా చేతి కనుక్కోవాలి. హోళిగే చేసేటప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా, ఈ పిండిని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని రోల్ చేసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేయాలి. అదే ఈ హోళిగేని స్టఫింగ్ లోపల ఇలా స్టఫ్ రావాలా, మంచిగా స్టఫ్ వచ్చేసేయాలి. స్మూత్గా అయ్యింది కదా, మనము ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా. సో దీన్ని చిన్న చిన్న రోల్స్ మనము ఎప్పుడు కానీ రోల్స్ మనకి అంటే ఎంత క్వాంటిటీ కావాలి, ఎన్ని నంబర్ ఆఫ్ హోళిగే కావాలనేది చిన్న చిన్న రోల్స్ ముందు కూడా చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే ఇన్స్టెంట్గా కూడా ఇలా రోల్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. చక్కగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా సులువుగా మనము హోళిగే అనేది ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో దాని లోపల పెట్టి స్టఫింగ్ అది పెట్టేసి చేసుకోవాలి. మనము ఇక్కడ పిండి పెట్టుకున్నాం కదా, మనము ఈ పిండిని కొద్దిగా ఈ పిండి పొడిని చల్లేసుకోవాలి. గోధుమ పిండిని దీన్ని కూడా పైన కూడా పెట్టేసుకొని మనము ఈ బెలాయించుని హోళిగిని నెమ్మదిగా ఎప్పుడు కానీ మనం హోళిగే అనేది ఈ కొనలు ఉంటాయి కదమ్మా, ఈ కొనలని ఫస్ట్ మనము ప్రెస్ చేసేయాలి. ఎందుకంటే ఈ హోళిగే అనేది మనకి మధ్యలో ఉంటుంది కనుక మొత్తము స్టఫింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇలా. ఓకేనా? అలా పెట్టి పోల్పోటే మీద లట్టనిగే తోటి ప్రెస్ చేయాలి. గుడ్ గర్ల్ నేర్చేసుకున్నావు నువ్వు అనుష. ఓకే, దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పైన ఆయిల్ పెట్టుకోవాలి, అంటే దీని కింద మాడదు. ఓకే, అంటే మొత్తం ఇలా మనం చపాతీ ఇలా చేసుకున్న తర్వాత కూడా పైన కొంచెం ఆయిల్ అద్దాలి. తర్వాత దీనికి కూడా పెనం కూడా కొద్దిగా ఆయిల్ని ఇలా వేసుకోవాలి. ఓకే, వేసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా, ఇదైతే నాన్ స్టిక్ అనుకో, కాకపోతే మామూలుగా ఐరన్వి ఉంటాయి కదా వాడుకోవడానికి, అలాంటప్పుడు ఇలా వేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి. ఓకే, దీన్ని మనం సైడ్కి కూడా కొద్దిగా ఆయిల్ వేయాలా? ఆయిల్ వేసుకోవాలి. చూసావా ఎలా పొంగుతున్నాయో? ఇలా పొంగాలి, మంచిగా పొరలు వచ్చేస్తుంది. మనకి స్టఫింగ్ అనేది లూజ్గా ఉండి మంచిగా వస్తే ఇలా పొంగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని ఎప్పుడు కానీ సిమ్లోనే పెట్టి చేయాలమ్మా, హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ. ఓకే, సిమ్లో పెట్టి మనము ఎంతగా కాలుస్తామో చేస్తామో అది దానికి మంచి పొరలు వచ్చేస్తాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాము. హోళిగే అయిపోయింది. మీరు సర్వింగ్ బౌల్ తీసుకోండి. తీసుకొని ఇది ఒకటి దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి. కర్ణాటక గుల్బర్గా స్పెషల్ హోళిగే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. హోళిగేకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చిశనగపప్పు, పంచదార, బెల్లం, గోధుమ పిండి, నూనె, జాజికాయ పొడి, యాలక్కాయల పొడి. హోళిగే తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నూనె, చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, బెల్లం, పంచదార వేసి కొద్దిసేపు మగ్గించుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో జాజికాయ, యాలకుల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న ఉండలా తీసుకొని పూరిలా ఒత్తుకొని కలిపి పక్కన పెట్టుకున్న శనగపప్పు ముద్దని చిన్న ఉండలా తీసుకొని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి పీటపై వేసి బొబ్బట్లలా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హోళిగే రెడీ.